ఎస్ఎస్ఎంబి 29 స్టార్ట్ అయింది అనగానే జనరల్గా సెంధిల్ కుమార్ అంటే ఆస్థానంలో నుంచి వచ్చే అన్ని కంటిన్యూ ప్రిపరేషన్ కదా, అదే వస్తుంది అనుకున్నారు. అంటే ఈ మూవీ గురించి ఒక రకంగా అది గ్యాప్ అనుకోవచ్చా, లేదా మీరే కొంచెం కావాలని గ్యాప్ తీసుకోవచ్చు? అంటే అది ఇట్స్ మ్యూచువల్లీ అగ్రీడ్ అండి. అంటే నాదని ఆయనది అని కాదండి. లైక్ ఈ వాంటెడ్ టు ట్రై సమ్వన్ ఎల్స్. సో అది ముందు కూడా జరిగిందండి, ఇప్పుడు ఫస్ట్ టైమే కాదండి. అంటే ఆయన సై దగ్గర నుండి చేస్తున్నా కూడా మధ్యలో లైక్ విక్రమార్కుడు చేయలేదు, ఆర్ లైక్ మర్యాద రామన్న చేయలేదు. సో అలాంటి గ్యాప్స్ వస్తానండి. ఇట్ ఈస్ నాట్ లైక్ అదో ఫస్ట్ టైం అలా జరిగిందని కాదు. సో దానికి నేను షాక్ అవ్వడము లేకపోతే మీరు షాక్ అవ్వడము అవసరం లేదండి. సో ఇట్ ఈస్ లైక్ it's a journey which is happening. Sometimes breaks happen, so that is not something which so like next time I'm continuing with this. So ee tarvata if it works we'll work together later. back రాజమౌళి గారి దగ్గర పెద్ద పెద్ద క్యాన్వాస్ ఉన్న మూవీస్ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి మళ్ళీ సడన్గా ఇచ్చిన ఒక దాంట్లో షిఫ్ట్ అంటే ఎందుకని ఈ దీంట్లోకి మళ్ళీ రావడానికి కారణం అంటే గ్యాప్ ఉందని చూస్ చేసుకున్నానంటే అలా కాదండి. అంటే సినిమా అన్నది ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఎవ్రీ ఫిల్మ్ అంటే లైక్ పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాలే బాగుంటాయి, చిన్న క్యాన్వాస్ బాగుండవు అలాంటి ఏం లేదండి. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ ఫిల్మ్. అది హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అనేది ఎవరికి తెలియదండి. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు మేక్. సో మీకు ఎలా సినిమా బాగా నచ్చితే చేయాలండి. ఇట్ ఈస్ నాట్ లైక్ గ్యాప్లో అని కాదండి. లైక్ ఆ సినిమా తర్వాత ఈ సినిమా చేశానండి, ఇంకా ఫ్యూచర్లో ఏందో గ్యాప్ అని కాదండి. సో నాకు ఆ సినిమా తర్వాత దిస్ వాజ్ అంటే ఒక హెవీ విఎఫ్ఎక్స్ పెద్ద బడ్జెట్ సినిమా తర్వాత ఇట్ వాజ్ లిటిల్ రిలాక్సింగ్ ఫర్ మీ. ఈ సినిమా చేస్తే బాగుంటుందని చేశాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఈ ఫిల్మ్ ముందు చెప్పినట్టు ఐ రియలీ లైక్ ద కోర్ ఇమోషన్స్ అన్న. ఇలాంటి సినిమాలు చాలామంది అటెంప్ట్ చేయట్లేదండి. సో ఎవ్రీ వన్ ఈస్ ట్రయింగ్ టు డూ లైక్ యాక్షన్ కానీ ఏదో స్టైలైజ్గా చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ ఒక ఫ్యామిలీ ఇమోషనల్ డ్రామా అనేది రీసెంట్ టైంలో చాలా తక్కువ చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ ఈ టైంలో ఇలాంటి సినిమా చేసే అవకాశం నాకు వచ్చిందని ఐఎమ్ లైక్ ఐ హ్యాపీలీ పిక్డ్ ఇట్ అప్. బాహుబలి తర్వాత కానీ ఆర్ఆర్ తర్వాత కానీ విజువల్ గ్రాండియర్నెస్ అనేది అందరికీ ఒక బెంచ్ మార్క్లో క్రియేట్ అయిపోయింది. సినిమా అంటే ఈ రేంజెస్ గ్రాండ్నెస్ ఉంటే తప్ప పానీయ రేంజ్ తీసుకెళ్ళకూడదని ఒక మార్క్ అనేది ఏర్పడేది. అది ఒక రకంగా ఒత్తిడి అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా సినిమా అనేది కంటెంట్ కన్నా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇలా వరల్డ్ బిల్డింగ్ ఏదో ఉంటే తప్ప క్లిక్ అవ్వట్లేదు అనే ఒక థాట్కి వచ్చారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? బాహుబలి వల్ల ఏంటంటే మేజర్ ఒక చేంజ్ జరిగిందండి. ఎందుకంటే లైక్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద సినిమాలు తీయాలంటే ఒక నమ్మకం జరిగింది. అంటే లైక్ అంటే మనకి ఇంతవరకు మేము బాహుబలి చేసేటప్పుడు బిగ్గెస్ట్ హిట్ మగధీర అండి. 80 కోట్లు వాజ్ ద కలెక్షన్. 80 కోట్లు బిగ్గెస్ట్ హిట్ తెలుగు సినిమా అంటే ఇప్పుడు అది నవ్వుతున్నా అంటే ఊహించుకోవడానికే అది అంత లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇస్ బాహుబలి, మోర్ దెన్ 1500 crores. సో దీనికి అసలు 80 crores-కి 1500 crores-కి సంబంధం లేదండి. సో బేసికలీ ఏంటంటే మనము సినిమా బాగా తీస్తే వీ హ్యావ్ ద పొటెన్షియల్ టు అంతవరకు సంపాదించే పొటెన్షియల్ ఉందని బాహుబలి చూపించింది మనకి. సో చూపించిన తర్వాత ఆబ్వియస్లీ అందరికీ అలాంటి సినిమా తీయాలని ఒక కోరిక ఉంటుందండి. సో అలా తీస్తున్నారు. సమ్ ఆర్ సక్సెస్ఫుల్. లైక్ నాట్ ఓన్లీ ఇయర్ అండి, అంటే ఇండియన్ సినిమాకే ఇట్ వాజ్ లైక్ అంటే మీరు వేరే లైక్ అంటే వేరే లాంగ్వేజ్లో కూడా పీపుల్ స్టార్టెడ్ అటెంప్టింగ్ బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆఫ్టర్ బాహుబలి. అంటే ఇంత స్కోప్ ఉంది అని తెలిసిన తర్వాత. సో అంత స్కోప్ ఉన్నది మన సినిమా ఆడట్లేదు అని అంటే లైక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద వే వీఆర్ మేకింగ్ ఫిల్మ్స్ అండి. సో మీరు బాగా తీస్తే వీల్ గెట్ దట్ స్కోప్. సో బాగా తీయకపోతే అంటే ఒత్తిడి అన్నది డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుందండి. అంటే మీరు బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ ప్రెషర్ పెరుగుతూ ఉంటుందండి. సో దానికి సాటిస్ఫాక్టరీలీ మీరు సినిమా అలాగే తీస్తే డెఫినెట్లీ ఆ స్కోప్ ఉంటుందండి. సో మీరు అన్ని సినిమాలు అలా చేయలేరు. సో ఏ సినిమా ఎలా తీయాలో అలా కరెక్ట్గా తీస్తే దెన్ పీపుల్ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ ఇట్.